ఇంతకుముందు నేను అనేక సార్లు చెప్పినట్టుగాను, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతున్నట్టుగాను, ఈ రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో మీడియా మేజర్ సెక్షన్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిగట్టుకొని ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేపట్టిన విషయం మీకు విదితమే. ముఖ్యంగా తెలుగు ఛానల్స్లో మేజర్ ఛానల్స్, నేను ప్రత్యేకంగా పేర్లేమి చెప్పాల్సిన అవసరం లేదు కానీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి మీద పుక్కిటి పురాణాలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అద్భుతమైనటువంటి వ్యతిరేక కథనాలు వండి వార్చటం, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగాను, చంద్రబాబు నాయుడు గారికి కూటమికి అనుకూలంగాను అభూత కల్పనలు, బ్రహ్మాండమైనటువంటి ఊహా చిత్రాలను, ఊహా కథనాలను వండి వార్చి ప్రజల మనసును మార్చాలనేటువంటి ఒక ప్రయత్నం నిరంతరం జరుగుతూ ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు నేను మొన్న కూడా ఒక టీవీ ఛానల్ పెట్టినటువంటి థంబ్ నెయిల్ మీద నేను చాలా వివరంగా ఒక వీడియో చేసి మీ అందరికీ కూడా ఇచ్చాను. మళ్ళీ అలాంటి థంబ్ నెయిలే మళ్ళీ మరొక టీవీ ఛానల్ పెట్టి ప్రచారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అనడం కంటే నా మీద, రోజా గారి మీద, లోపల విషయమేమీ లేదు, థంబ్ నెయిల్ మాత్రం పెట్టి దాన్ని షో చేస్తూ ఒక దుష్ప్రచారాన్ని చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అది ఎవరు అంటే ఇదిగో చూడండి, నేను మీకు చూపిస్తాను. ఇది చూడండి. ఈసారి ఆంబోతుల డ్యాన్సులు మిస్ అయ్యాం. జ్యోత్స్న మాటలకి నవ్వు ఆగదు. జ్యోత్స్న గారి మాటలకు నవ్వు ఆగదట. ఈసారి ఆంబోతుల డ్యాన్సులు మిస్ అయ్యారట. 2 ఫోటోలు నాది, ఒక ఫోటోనేమో రోజా గారిది, ఈ పక్కనేమో ఆ టీవీ ఛానల్కి సంబంధించినటువంటి ఒక యాంకర్ గారు చాలా ఆనందంగా నవ్వుతూ, ఈ పక్కనేమో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి జ్యోత్స్న గారు ఆమె నవ్వుతూ ఈ థంబ్ నెయిల్ పెట్టారు. నేను దీన్ని లోపలికి వెళ్ళి చూశాను, ఏంట్రా ఇట్టా పెట్టారంటే ఈ విషయం ఏమీ లేదు. ఈ రకంగా టీవీ5 ఛానల్ అంటే నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరిది దీని యాజమాన్యం అంటే ప్రస్తుతం టీడీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారి యాజమాన్యంలో నడుస్తున్నటువంటి ఛానల్. మొన్నటిదాకా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా మీద ఏవో కథనాలు రాసి అవన్నీ చదివి వ్యక్తిగత దూషణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎడాపెడాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి చాలా గందరగోళాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారిని మెప్పించారు. మెప్పించి తద్వారా బిఆర్ నాయుడు గారు ఈ టీవీ ఛానల్ని అడ్డం పెట్టుకుని ఆయన్ని మెప్పించి టీడీడీ బోర్డు చైర్మన్ పదవిని కూడా ఆయన సాధించగలిగాడు. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే టీవీ5 యాజమాన్యానికి ఇది మాట్లాడుతున్న థంబ్ నెయిల్ పెట్టినటువంటి దానిలో ఉన్నటువంటి వ్యక్తులకి మనవి చేస్తున్నా, ఆషామాషిలు చేయమాకండి. ఏమయ్యా నాకు అర్థం కాలేదు. ఆంబోతులా? ఎవరు ఆంబోతులు దీనిలో? రోజా గారు కూడా ఆంబోతేనా? ఇలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను ఆంబోతు అంటే దానికి నేను కరెక్ట్ సమాధానం చెప్పాను. తెలియగలుగుతానయ్యా, బిఆర్ నాయుడు కన్నా పెద్ద ఆంబోతు ఎవరున్నారు చెప్పు, నాకు అర్థం కాలేదు. ఆ టీవీ ఛానల్ వాళ్ళని అడుగుతున్నా, బిఆర్ నాయుడు కన్నా పెద్ద ఆంబోతు ఈ రాష్ట్రంలో ఎవరున్నారు అని అడుగుతా ఉన్నా. టీడీడీ బోర్డు చైర్మన్గా ఆయన కాలు పెట్టంగానే చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 6 ప్రాణాలు వైకుంఠంలో కలిసిపోయాయి, వైకుంఠానికి వెళ్ళిపోయారు. అలాంటి దుర్మార్గమైనటువంటి పాదం బిఆర్ నాయుడు గారిది. అలాంటి దుర్మార్గమైన ఛానల్ మమ్మల్ని ఆంబోతని చాలా రాక్షసానందాన్ని అనుభవించేటటువంటి కార్యక్రమం చేస్తే చూస్తూ ఊరుకుంటామని అడుగుతా ఉన్నా.
ఒకటి గుర్తుపెట్టుకోండి, TV5 యాజమాన్యానికి సవినయంగా చెప్తున్నా, మేము వాళ్ళ అధికారంలో లేవు, మీరు అధికారంలో ఉన్నారు. మీ TV5 ఛానల్ అధినేత బిఆర్ నాయుడు గారు టీడీడీ బోర్డు చైర్మన్ని అడ్డగోలుగా అడ్డదారిలో అధిరోహించారు. మీరు అద్దాల మేడలో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మా మీద రాళ్లు వేసి మా మీద మీ ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తుంటే చేతులు కట్టుకొని కూర్చుంటామని మాత్రం దయచేసి అనుకోవద్దని మనవి చేస్తున్నా. TV5 యాజమాన్యానికి మీకేదైనా చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయదలుచుకుంటే, చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తదలుచుకుంటే ఎత్తుకోండి తప్ప మమ్మల్ని ఆంబోతులనో ఆవులనో దున్నపోతులనో ఇలాంటి వాటితో పోల్చి వికృతానందాన్ని అనుభవించాలని ప్రయత్నం చేస్తే కీలెరిగి వాత పెట్టడం కూడా మాకు తెలుసనే అంశాన్ని దయచేసి TV5 యాజమాన్యం గుర్తించాలని ముఖ్యంగా బిఆర్ నాయుడు గారికి చెప్తున్నా. నాయుడు గారు, మీరు ఒకప్పుడు మాకు సపోర్ట్ చేశారు, గుర్తుందేం లేదో. మీరు మర్యాదస్తులని కూడా నేను అనుకున్నాను. ఇలాంటి పిచ్చి వేషాలు వేసి ఆంబోతులు గేదెలు దున్నపోతులు అని మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ దూషణ భూషణలతో లాంగ్వేజ్ కానీ మీరు మాట్లాడితే అంతకన్నా ఎక్కువ మాట్లాడగలిగినటువంటి శక్తి మాకుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. బిఆర్ నాయుడు గారు, మీరు ఏదైనా దైవ సన్నిధిలో ఒక మంచి పదవిలో ఉన్నారు, దైవ సేవ చేసుకునే కార్యక్రమం చేయండి. చంద్రబాబు నాయుడు గారికి కూడా సేవ చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా మీద ఈ రకంగా దుష్ప్రచారం చేస్తే మూల్యం చెల్లించాల్సి ఉంటుందనే విషయం బిఆర్ నాయుడు గారు గమనించాలని ఈ సందర్భంగా సూటిగా తెలియపరుస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.